హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ జూనియర్ మ్యాథమెటిక్స్ 1B 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది నా కామెంట్స్లో మ్యాథ్స్ 1B 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్పమని అడిగారు. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, find the value of x if the slope of the line passing through 2, 5 and x, 3 is 2. సో 2 అంటే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంలో 2 అంటే దాని మీనింగ్ స్లోప్ అని ఫ్రెండ్స్. సో స్లోప్ని మనం m ద్వారా చూపిస్తాం. సో m ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్. సో m ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఈ ప్రాబ్లంలో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, find the value of y if the line joining points 3, y and 2, 7 if the parallel to the line points -1, 4 and 0, 6. సో ఈ క్వశ్చన్లో మనం క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్లో మనకు ఫస్ట్ y వాల్యూ ఏంటో కనిపెట్టమని అడిగారు ఫ్రెండ్స్. సో మనం ఈ క్వశ్చన్లో y వాల్యూ ఫైండ్ చేయాలి. అండ్ పాయింట్స్ ఏమో 3, 5 అండ్ 2, 7 అండ్ ప్యారలల్ అంటే ఈక్వల్గా అన్నట్టు ఫ్రెండ్స్. ప్యారలల్గా సో ప్యారలల్ పాయింట్స్ వచ్చేసి -1, 4 అండ్ 0, 6. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k విత్ ద లైన్ 2x - 3y + k ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ 3x - 4y - 13 ఈజ్ ఈక్వల్స్ టు 0 and 8x - 11y - 33 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ కాన్క్యురెంట్. సో ఈ ప్రాబ్లంలో మనం కే వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో, సో కే వాల్యూ ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ మీకు కాన్క్యురెంట్ యొక్క ప్రాబ్లం యొక్క మెథడ్ అర్థం కాకపోతే కింద నా యూట్యూబ్ ఛానల్లో కాన్క్యురెంట్ యొక్క దాని మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఒక ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని మీరు ఒకసారి వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అది వస్తే ఈ ప్రాబ్లం వచ్చినట్టే. అండ్ ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం. సో అది, ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ 3x + y + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ -5, 6 అండ్ 3, 2. సో ఈ క్వశ్చన్లో ఫ్రెండ్స్ మనకు ఒక లైన్ అండ్ 2 పాయింట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. లైన్ వచ్చేసి 3x + y + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ పాయింట్స్ వచ్చేసి -5, 6 అండ్ 3, 2. అది ఈక్విడిస్టెంట్ అట ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1, 3 ఆన్ ద స్ట్రెయిట్ లైన్ 5x - y - 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ క్వశ్చన్లో కూడా ఫ్రెండ్స్ మనకు ఒక లైన్ ఇచ్చారు అండ్ ఒక పాయింట్ ఇచ్చారు. సో నెక్స్ట్ అండ్ ఈ క్వశ్చన్లో పైగా మనకు పర్పెండిక్యులర్ ఫైండ్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. పర్పెండిక్యులర్గా ఉందని ఆన్ ద స్ట్రెయిట్ లైన్. సో ఈ పాయింట్ అనేది ఈ స్ట్రెయిట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఈక్వల్గా ఫ్రెండ్స్. పర్పెండిక్యులర్ అంటే ఈక్వల్ అనే మీనింగ్ వస్తుంది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ 5, 4, 6, 1, -1, 3 అండ్ 4, 3, 2. సో ఈ క్వశ్చన్లో ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్, సో విత్ పాయింట్స్ 5, 4, 6 అండ్ 1, -1 అండ్ 3 అండ్ 4, 3, 2. సో ఈ పాయింట్స్తో మనము ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 3, 2, -1 అండ్ 4, 1, 1, 6, 2, 5 are 3 vertices and 4, 2, 2 is the centroid of tetrahedron. సో ఈ క్వశ్చన్లో మనం ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అండ్ ఈ క్వశ్చన్స్లో ఈ పాయింట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ 3 పాయింట్స్, ఈ 3 వర్టిసెస్ దీనికి ఈక్వల్ అట ఫ్రెండ్స్. సో ఇది కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది ఇది, కానీ మీరు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ 3 పాయింట్స్ యొక్క వాల్యూ
4,2,2కి ఈక్వల్ అట ఫ్రెండ్స్. సో అదే సెంట్రాయిడ్ ఆఫ్ ద టెట్రాహైడ్రాన్ అండ్ ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్. సో ఈ 3 వచ్చేసి ఇది ఫోర్త్, ఈ 3 పాయింట్స్ దీనికి ఈక్వల్ అండ్ దీంతో ఫైండ్ ఫోర్త్ వర్టెక్స్ అట. సో ఫోర్త్ వర్టెక్స్ మనం దీంతో పాటు ఫైండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ 4x - 4y ప్లస్ 2z ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫామ్. సో 8th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇంటర్సెప్ట్ ఫామ్ గురించి ఈ ప్రాబ్లంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అండ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 9th ప్రాబ్లం, ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్ x ప్లస్ 2y ప్లస్ 2z - 4 ఈక్వల్స్ టు 0. సో ఈ క్వశ్చన్లో మనము డైరెక్షన్ కొసైన్ టు నార్మల్ ఫామ్లో ప్లేన్ వాల్యూ ఇచ్చారు ఫ్రెండ్స్, అది x ప్లస్ 2y ప్లస్ 2z -4 ఈక్వల్స్ టు 0. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 1 ఇంటూ 2x ప్లస్ 1 బై 3x² - 4x ప్లస్ 5. సో ఎక్స్ వాల్యూ దగ్గర 1 పెట్టాలి ఫ్రెండ్స్, అంతే. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, కేవలం ఎక్స్ ఉన్న చోట 1 పెట్టాలనే మీనింగ్. అండ్ కొన్ని దానికి డిఫరెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 0 అండ్ ఇంటూ రూట్ 1 ప్లస్ x - 1 బై x. సో ఈ దీంట్లో మనం x చోట 0 పెట్టాలి అంతే ఫ్రెండ్స్, దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రో -4,5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్స్ యాక్సెస్. సో దీంట్లో స్ట్రెయిట్ లైన్స్లో ఒక పాయింట్ ఇచ్చారు ఫ్రెండ్స్, అండ్ అది కూడా నాన్ జీరో, ఈక్వల్, కటింగ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 4x - 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ ఫస్ట్ వన్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్, అండ్ థర్డ్ వచ్చేసి నార్మల్ ఫామ్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది వచ్చే అవకాశం ఉంది చాలా వరకు. సో ఈ క్వశ్చన్లో మనం ఒక లైన్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అండ్ దాని ద్వారా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్స్ని ఫైండ్ చేయమంటున్నాడు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అండ్ 14th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5, -1, 7 అండ్ x, 5, 1 ఈజ్ 9 యూనిట్స్. సో ఈ క్వశ్చన్లో మనకు క్లియర్గా రాసింది ఫ్రెండ్స్, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూనే మనం ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్, అది 9 యూనిట్స్కి. సో 9 యూనిట్స్కి ఫైండ్ చేయాలి. అండ్ 15th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డెరివేట్స్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ x ఇంటూ x² ప్లస్ 1. సో డెరివేట్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని. అండ్ 16th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఇంటూ సైన్ ఇంటూ లాగ్ x, సో దెన్ ఫైండ్ d/dx. సో ఇది d/dx ఫామ్లో ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని కొంచెం కేర్ఫుల్గానే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో లెంత్ అవుతుందని ఆన్సర్స్ అవన్నీ రాయట్లేదు. అండ్ 17th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ట్రయాంగిల్ y అండ్ dy ఫర్ ద ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ 3x ప్లస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ ట్రయాంగిల్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.01. సో ఈ క్వశ్చన్లో మనకు ఒక y వాల్యూ ఇచ్చారు ఫ్రెండ్స్, అది x² ప్లస్ 3y ఫ్రెండ్స్, 3y ప్లస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ట్రయాంగిల్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.0 అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్, అది లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై sin bx b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a నాట్ ఈక్వల్స్ టు b. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x టెన్స్ టు 0 లాగ్ ఇంటూ 1 ప్లస్ 5x బై x
అండ్ 20th క్వెషన్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఆఫ్ sin x -1/x. సో ఇక్కడున్న ఈ 3 క్వెషన్స్‌లో ఒక 2 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ 3ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయండి. అండ్ నేను ఆన్సర్ చేద్దామంటే వీడియో లెంత్ చాలా అయిపోతుంది. సో అందుకనే ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరకొస్తున్నాయి ఫ్రెండ్స్. సో చెప్పేదేంటంటే ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.